హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచులో ఒక మంచి వ్లాగ్ మీకోసం చేయబోతున్నానండి. అంతకుముందు విజయ్ చేతి రుచులు సబ్స్క్రైబర్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆ దేవి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా అండి? మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్కి ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టారండి. బొమ్మల కొలువు చాలా సూపర్ డూపర్గా ఉంటుంది. ఆ బొమ్మల కొలువు మేము చూడడానికి వెళ్తున్నాము. సో అందుకే మీకు కూడా బ్లాగ్ చేసి ప్రజెంట్ చేస్తాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి, ఆ దేవి ఆశీర్వాదం పొందండి. ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్తాం. చాలా బాగుంటుంది, ఫుల్గా వాచ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వ్యూస్ కూడా నాకు చెప్పండి. చలో. సో మనం ఇప్పుడు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బెంగళూరులో ఉన్నాము. ఇక్కడే మా చెల్లెలు కూడా ఉంటారు. వాళ్ళు బొమ్మల కొలువు పెట్టారు కదా, దానికే వచ్చిన్నాము. సో ఇంటికైతే వచ్చేసినాము. ఇంక రండి మనం బొమ్మల కొలువు చూస్తాము. సో మనం ఈరోజు బొమ్మల కొలువు చూడడానికి వచ్చేసినాము. చూడండి ఎంత బాగుందో. మా చెల్లెలు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. ఈరోజు విజయదశమి రోజు కూడా. సో 10th డే కదా ఈరోజు, 9th డే. సో మేము 9th డే వచ్చిన్నాము. బొమ్మల కొలువు ఎవ్రీ ఇయర్ వీళ్ళు పెడతారు. చాలా బాగుంటుంది. మీరు చూసి దీని దేవి ఆశీర్వాదం తీసుకోండి. అను నువ్వు చెప్పాలను. నమస్కారం అండి. యాక్చువల్లీ మీది మినీ బొమ్మల కొలువుదా? చాలా మినీ బొమ్మల కొలువు. ఎంత బాగా పెట్టినావు, ఏం మినీ అంటున్నావు? 5 steps ఉంది. ఇది ఎంత టైం అయింది? సాటర్డే లాస్ట్ అమావాస్య రోజు స్టార్ట్ చేస్తున్నాం. హాలి అమావాస్య రోజు. ఆ రోజు అన్ని సెటప్ చేసినాము. మళ్ళీ సండే నుంచి పూజలు ఆరంభించినాము. ఇది యాక్చువల్లీ దేవుళ్ళే. ఇక్కడ ఉండేది 5 steps. జస్ట్ పైన వచ్చి అంతా అమ్మవారు, సరస్వతి, లక్ష్మి, మెయిన్ అక్కడ దుర్గాదేవి. ఈ 2వ స్టెప్స్ లో ఉండేదంతా అష్టలక్ష్మిలు. ఆయన వచ్చి శ్రీరంగం అనమాట. అష్టలక్ష్మి చూడండి ఎంత బాగుంది దేవుళ్ళు. అష్టలక్ష్మిలు. ఈ 3వ దాంట్లో వచ్చి వాళ్ళ మురుగా, వాళ్ళ బల్లిదేవి అని. ఈయన వచ్చి తిరువన్నామలై సుందరేశ్వరుడు, అన్నామలయార్. మళ్ళీ ఈయన వచ్చి అర్ధనారీశ్వరుడు. చాలా బాగుంది. సో బొమ్మలంతా ఎక్కడ కొన్నారు మీరు? చాలా వరకు మేము చెన్నైలోనే తీసుకున్నాము. మళ్ళీ కాకపోతే ఇక్కడ హెచ్ఎస్ఆర్ లో క్లబ్ అక్కడ పెట్టినారనమాట బొమ్మలు. ఇది అక్కడ తీసుకున్నాము. మోస్ట్లీ చెన్నైలోనే మైలాపూర్ టెంపుల్ కాడ తీసుకున్నాను అనమాట. 3rd లైన్ చాలా ఇది బాగుంది. ఈ లైన్ 4th. ఈయన వచ్చి పాండురంగ స్వామి. ఆమె ఇది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్త అడిషన్ తీయాలన్నమాట ఏదైనా ఒకటి. ఈసారి వెంకటేశ్వర దేవుడు, అమ్మవారు తీసినాం అనమాట. వీళ్ళు వచ్చి ఇది చెక్క బొమ్మలు. ఇది శ్రేష్టంగా ఉండాలి బొమ్మల కొలులో చెక్క బొమ్మ. అది చెన్నైలోనే తీసుకున్నాం. అది అట్లే అంత ఇదే వచ్చింది, అది అంత డెకరేట్ అయ్యే వచ్చింది, అది తీసుకున్నాం. ఆయన వచ్చి సత్యనారాయణ స్వామి, దత్తాత్రేయ. ఈయన వచ్చి దక్షిణామూర్తి. ఇక్కడ అంతా రాముడు, కృష్ణుడు వాళ్ళు ఇది అనమాట. ఇవన్నీ దశావతారము. రాముడు, కృష్ణ, లక్ష్మణ, మళ్ళీ సీత, అమ్మవారు, మళ్ళీ హనుమారుది, ఇంకా కృష్ణుడు పెట్టినాము. కింద ఊరికి అమ్మవారిది పెట్టినాను. రోజు మేము నైవేద్యం చేస్తాము. పొద్దున్న స్వీట్, నైట్ వచ్చి సుండలు ఏదన్నా ఎవ్రీడే. ఈ 9 days. ఈ బొమ్మలు వచ్చి తలయాటి బొమ్మ అంటారు దీని తమిళ్లో. ఇది వచ్చి తంజావూరులో తీసినాం అనమాట. తంజావూరు బొమ్మ ఇది. సో నైవేద్యం చేసి ఈవినింగ్ ఇక్కడ అక్కడ పక్కన అందరిని ఆడవాళ్ళు పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి సుండలు ఇస్తాం అనమాట. అది దీన్ని. సో ఎన్ని ఏళ్ళుగా పెడతా అంటారు మీరు? ఇది నాకు గుర్తుండే, నాకు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ గా. ఇక్కడ బెంగళూరుకి వచ్చి ఆల్మోస్ట్ 13 years గా పెడతా ఉన్నాం కంటిన్యూస్ గా. సో ఈసారి వచ్చి కొత్తగా కైలాసం చేస్తున్నాను. ఇదైతే చాలా హైలైట్. సిగ్నేచర్ ఒక ఇది మారింది కదా. ఇంతకు ముందు ఎప్పుడు పెట్టలేదు. ఇది పెట్టలేదు. ఈ కైలాసం అదే యూట్యూబ్ లో అంతా చూసి పెట్టినా అనమాట. చాలా బాగుంది. ఏం లేదు, ఉత్త కాటన్ కటింగ్స్. అందరికి ఇది అందరు హ్యాండ్ ఉంది ఇంట్లో, అందరూ హెల్ప్ చేస్తున్నారు పెట్టడానికి.
ఇది వచ్చి పెళ్లిది సెట్ అది. సూపర్ గా ఉంది. ఈ పక్క భోజనాలు, ఆ పక్క భోజనాలు, పెళ్లి మండపంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరు చూస్తూ ఉన్నారు. అది వాళ్ళ ముందర ఇక్కడ కచేరీ జరుగుతుంది అనమాట కింద. సో ఇది వచ్చి జస్ట్ ఒక విలేజ్ థీమ్ చేసినాము ఇక్కడ. ఇది గ్రాస్ వేసి ఈ చుట్టుపక్కల ఫుల్ రాగులు స్ప్రౌట్స్ వేసినాం అనమాట. సో దాంతో వచ్చే లీవ్స్ ఇవన్నీ రాగులది. సో ఈ బొమ్మ ఉంది కదా, మామ మామి అంటారు, వాళ్ళు వచ్చి గ్రాసరీస్ అమ్మే మరి. సో వీళ్ళు వచ్చి ఇది అంతా ఇది పాతకాలం మా జేజవ్వ ట్రెడిషనల్ ఇది అంతా వెండి బొమ్మలు అమ్మేది. సో ఇది టెంపుల్ లో వెంకటేశ్వర టెంపుల్ లో ఇక్కడ హనుమాన్ ఉంటారు. మళ్ళాగా ఊరికే సెటప్ చేస్తున్నాము ప్రాపర్ గా కాదు. సో అది ఇక్కడ హనుమాన్జీ ఉన్నారు. దాని ఎదురుగుండా పాండ్ ఇది విశాల్ చేసిన అనమాట హాట్ ఫ్లోర్ లో. ఇక్కడ అంగళ్ళు అవన్నీ అమ్మేది. వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు, కాబ్లర్స్, వెండి పనిచేసేవాళ్ళు. ఈయన పూజ చేస్తా ఉన్నారు ఇక్కడ గుడి కాడనే, శివుడు పెట్టుకొని పూజ చేసుకుంటా ఉంటారు. సో ఇది రోడ్ వేసినాము అంటే సరుకులు వచ్చే మరి గుడికి, ఈ ఎలిఫెంట్ వచ్చి ఇది వచ్చేలాగా. ఇక్కడ వీళ్ళ ముందర నవధాన్యాలు, నవధాన్య కాదు, ఇది బియ్యము, పప్పు, మిరియాలు అవి అట్లా గ్రాసరీస్ అమ్మే మరి. సో అవన్నీ అది కూడా ఉండాలి, అది అంత ఇంపార్టెంట్ అనమాట ఈ బొమ్మల కొలులో. సో అట్లా పెట్టేదానికి అట్లా వాళ్ళ అమ్మే మరి అట్లా పెట్టేది. అక్కడ అది ఇల్లు అది. ఆ ఇల్లు ముందర జస్ట్ వాళ్ళు సిట్ అవుట్ మరి ఒక ప్లేస్. అక్కడ ఇంటికాడ పనిచేస్తున్నారు, బాయిలో నీళ్ళు తోడేది, ఆ తర్వాత దంచేది, ఒడ్లు దంచేది, అట్లా సెటప్. నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పెట్టినాం జస్ట్ కచేరీ అవుతాను కదా, లేదా వాళ్ళు కూడా ఏదో మ్యూజిషియన్ జస్ట్ చూసే మరి అట్లా పెట్టినాం. ఇంకా చాలా ఉంది, పెట్టలేదన్నమాట. ఇది ఇదంతా ఇల్లు అనమాట రోడ్ పక్కల. వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కాబ్లర్స్ అంటూ ఉంటారు కదా, వెండి పనిచేసే వాళ్ళు, అట్లా ఒక్కొక్క పని చేసే వాళ్ళు పెట్టినాం. ఇవన్నీ వుడ్ చెక్క బొమ్మలు. ఇవి రెండు అది కూడా ఇల్లే, హట్ ఇవన్నీ హట్స్. సో గుడి కాడ హట్స్ ఉండే మరి, ఆ గుడి పక్కన వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు మరి అట్లా పెట్టిన అనమాట. దేవుళ్ళు వచ్చి ఇది ప్రాపర్ దేవుడు, దశావతారం, అష్టలక్ష్మి, దేవుళ్ళు అన్ని ఉంది, అన్ని శక్తులు అన్ని ఈశుడు అంతా ఉన్నారు. ఇది ఈ స్టెప్స్ మాత్రం దేవుళ్ళు కంప్లీట్ గా. ఇది వచ్చి మన థీమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది పెళ్లి పెట్టేసి ఇది ఒక విలేజ్ థీమ్ లాగా, ఒక విలేజ్ లో పెళ్లి అందరూ అక్కడ పైన హిమాలయస్ పెట్టిందాం కైలాస్. అక్కడ అది కూడా చాలా బాగుంది, దుర్గా ఫేస్. అది విశాల్ డ్రా చేస్తున్నాడు లాస్ట్ ఇయర్, బాగుంది అంతే. దీని ఇది కూడా ఊరికే డెకరేట్ చేసి పెట్టినాం అంతే. చూసారా మీరు ఎంత బాగుందో? చూస్తుంటే ఇలా చూస్తూనే ఉండాలని, ప్రతి ఒక్కటి చూడాలి. మీకు మళ్ళీ ఒక రౌండ్ ఫుల్ చూపిస్తాను, అన్నీ చూడండి. ఏమన్నా మీకు క్లారిఫికేషన్ కావాలంటే మెసేజ్ రూపంగా పెట్టండి, మేము అన్ని క్లారిఫై చేస్తాము. చాలా బాగుంది బొమ్మల కొలువు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొచ్చేది, ఇది సెకండ్ లాస్ట్ డే. రేపు అన్ని వాళ్ళు తీయేస్తారు, మళ్ళీ అన్ని ప్యాక్ చేస్తాము. రేపు ఒక చెక్క బొమ్మని నైట్ పండుకోబెడతాము, అంటే అది ఎండ్ ఆఫ్ ది నవరాత్రి అనేసి. మళ్ళీ ఎర్ర నీళ్ళు దృష్టి తీసేసి అంతే. సో ఎల్లుండికి మంగళవారం కాబట్టి బుధవారం ప్యాక్ చేస్తాం అంతా, అన్ని ప్యాక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా దాంతో నెక్స్ట్ ఇయర్ అయితే. అది వచ్చి మలేషియాలో తీసిన మురుగుడు అక్కడ ఉండేది. మలేషియా మురుగా. గణేష్ కనుకోలేదా? గణేష్ ఆయన శివుడు పార్వతి దాంట్లోనే ఉన్నారు. గణేష్ ఇక్కడ కూడా ఉన్నాం, పైన ఈడ ఉన్నారు, పైన ఉన్నారు, అన్ని స్టెప్స్ లో గణేష్ పెట్టినాం. ఆయన కూడా ఫస్ట్ ఆయన గణేష్. బాగుంది. ఈ మార్బల్ ఎలిఫెంట్ వచ్చి చండీగఢ్ పోయినప్పుడు తీసినాము. పైన మార్బల్ ఎలిఫెంట్ సరస్వతి పక్కల ఎలిఫెంట్స్. సో వేరే వేరే ప్రదేశాల నుంచి కలిసిన బొమ్మల కొలువు ఇది. ఒకటి తమిళనాడు, మళ్ళీ చండీగఢ్. అది చండీగఢ్ అంటావు. ఇక్కడ ఎక్కడ పోతే ఆడ బాగుండేది తీసుకునేది. చెన్నపట్నాల నుంచి కొన్ని వర్కర్స్ అంతా. ఇవంతా చెన్నపట్నం, కర్ణాటక. అది కర్ణాటక, తమిళనాడు అన్ని చేరింది. అన్ని చేరిందే.
ఈ చెక్క బొమ్మలంతా చాలా వరకు చన్నపట్నాల్లో తీసిండేది. ఓకే, పంజాబ్ అన్ని కలిసిపోయినవి. బాగుంది. మీకు నచ్చింది అనుకుంటానండి. ఇదే మా ఇంట్లో ఒక చిన్న సెటప్లో బొమ్మలకలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తామండి. థ్యాంక్ యూ. చూసారా అండి, మా చెల్లెల వాళ్ళ ఇంటి బొమ్మల కొలువు ఎంత బాగుందో. చాలా ట్రెడిషనల్గా ఉండింది. ఎంజాయ్ చేసినాము. మీరు కూడా ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మీ వ్యూస్ నాకు చెప్పండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.